బన్నారా నేను ప్రియ ఛానల్ స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే శ్రీమద్ ప్రభుపాదులు వారు ఒకనొక నాడు చక్కటి కథ చెప్పారు. వాళ్ళ శిష్య పరంపరలో ఒక ఆయన చెప్పారు. ఏమని చెప్పారంటే, ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు చనిపోవడం అంటే బాధపడతారో ఏంటో మరి నన్ను కానీ పంపించండి ఆ యొక్క భూలోకంలోకి, క్షణాల మీద వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళిపోండి అంటాను అని అన్నారంట దేవేంద్రుడు. అంటే నారద మహర్షి అన్నారంట, అది ఎలా కుదురుతుంది, నువ్వు కూడా రానంటావో, మేము నీ కాళ్ళు పెట్టుకున్నాను అన్నారంట బ్రహ్మదేవుడు గట్ట. లేదు అన్నారంట. అప్పుడు సరే అయితే పంపించండి అని అంటే ఆయన ఒక వరాహం రూపం తీసుకున్నారంట. అంటే పంది అవతారం తీసుకుని రుచిలో తిరుగుతున్నారంట. ఆయన చక్కగా వివాహం ఆడి ఒక వివాహం ఉంటుంది, ఒక ఆడపందితో జత కూడారు. చక్కగా 10 మంది పిల్లలు పుట్టినాయి. దేవలోకంలో ఆజ్ఞలు ఇచ్చే రాజు లేక అందరూ కూడా దేవేంద్రుడు అందరూ అల్లాడిపోతున్నారు. దేవేంద్రుడి కోసం ఎందరో మంది వచ్చే స్వామి అంటే, ఏంటి మీరెవరో, మీకు నాకు ఏం సంబంధం అని దూషించారంట ఆయన. ఆ తర్వాత బ్రహ్మగారు వచ్చారంట. వచ్చే దేవేంద్ర అంటే, ఏంటి నాకు భార్య, చక్కగా 10 మంది బిడ్డలో మేము కలిసి ఉంటాం, మీకు నచ్చట్లేదా, నేను రాను అని అన్నారంట ఆయన. అంటే తర్వాత నారద మహర్షి వచ్చారంట. నీకు పెళ్లి లేదు, పెడాకులు లేదు, అలా తిరుగుతూ ఉంటావు, మా వివాహ బంధం ఏంటి, నా పిల్లలు ఏమైపోతారు, నేను చనిపోతే నేను రానన్నారంట. రుచిలో అన్ని చెత్త తింటూ ఉన్నారంట దేవేంద్రుడు. అప్పుడు దేవలోకంలో ఉన్న దేవతల మూర్తులందరూ కూడా, ఏదైతే అగ్ని వాయువు వీళ్ళంతా విద్యార్థులు కూడా మా స్వామిని ఎదులా రప్పించనని మహావిష్ణువుని వేడుకున్నారంట. అప్పుడు మహావిష్ణువు వచ్చేయి దేవేంద్ర అంటే, శచి నీ కోసం చాలా చింతిస్తుందని చెప్తే ఆయన వినలేదంట. నా భార్య నా బిడ్డలో నేను రాను పో అంటున్నారంట. అప్పుడు గత్యంతరం లేక ఆయన విష్ణు చక్రాన్ని విడిచిపెట్టారంట. అప్పుడు ఆయన బయటకు వచ్చి ఆ యొక్క కళేబర్ల నుంచి వచ్చి, స్వామి మీకు వందనాలు, ఇదేంటి నేను ఈ రుచిలో ఉన్నానంటే ఇక్కడ ఉన్నానంటే అని అన్నారంట. మరి నువ్వు రానన్నావు, నేను రావాల్సి వచ్చిందని అన్నారంట. ఆ తర్వాత పైకి వెళ్ళి అంటున్నారంట, స్వామి ఆ బురదలో రుచిలో రుచి తినుకుంటా ఉన్నా ఆ యొక్క వరాహ జన్మే నాకు వాళ్ళతోనే ఉండాలి, ఆ జీవితం బాగున్నట్టు అనిపించింది, ఇంకా నరులకి ఎలా ఉంటుంది అని చెప్పారంట. ఇక మనం హరిని గురించి ఏం చింతిస్తాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే మనకి ఎప్పుడు నువ్వు నచ్చుతుంది చెప్పండి. మనం ఆ యొక్క ఉదాహరణ శ్రీమద్ ప్రభుపాదులు వారు చెప్పారు. మనం అది తీసుకోవాలి, ఇహపరాలను సాధించాలి. ఈ కాన్సెప్ట్ వస్తే హరిజన్ లైక్ చేయండి. బాయ్.